హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్ట్తో మీ ముందుకు వచ్చేసాం. మన ఇంటికి రామచిలుకలతో తోరణం కట్టేద్దాం. ఈ రామచిలుకల తోరణానికి పెద్దగా ఏమీ అవసరం లేదు. మన ఇంట్లో ఉండే చార్ట్ పేపర్స్, కలర్స్తో చాలా ఈజీగా మనం ఈ ఆర్ట్ని చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళతో కూడా ఈ ఆర్ట్ని చాలా ఈజీగా చేయించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు అవర్ వీడియో. ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన ప్యారెట్ని డ్రా చేసుకోవాలి. ఇలా నేను చూపించిన మెథడ్లో డ్రా చేస్తే ప్యారెట్ని డ్రా చేయడం చాలా ఈజీగా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న ప్యారెట్ని ఇప్పుడు మనం పేపర్ కటింగ్ సిజర్తో నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉన్న పేపర్ని ముందుగా కట్ చేస్తున్నాను. తర్వాత మనం ప్యారెట్కి ఉన్న అవుట్లైన్ పైన కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల కటింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇలా నీట్గా ప్యారెట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన ప్యారెట్ని ఒక చార్ట్ పేపర్ పైన పెట్టి అవుట్లైన్ మొత్తం నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని ప్యారెట్స్ కావాలో అన్ని ప్యారెట్స్ని డ్రా చేసుకోవాలి. మన దగ్గర ఒక పేపర్ కటింగ్ ప్యారెట్ ఉంటే చాలు, మనం ఎన్ని ప్యారెట్స్ కావాలన్నా చాలా ఈజీగా డ్రా చేసుకోవచ్చు. మనకి కావాల్సినన్ని ప్యారెట్స్ని డ్రా చేసుకున్న తర్వాత ఈ ప్యారెట్స్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ప్యారెట్స్కి మౌత్ అండ్ వింగ్స్ డ్రా చేసుకోవాలి. నెక్ దగ్గర ఉండే బ్లాక్ లైన్ని కూడా డ్రా చేసుకోవాలి.
ఇలా ఆపోజిట్ సైడ్లో కూడా సేమ్ నెక్, మౌత్ అండ్ వింగ్స్ పార్ట్ని డ్రా చేసుకోవాలి. ఇలా రెండు వైపులా డ్రా చేసుకున్న ప్యారెట్స్కి ఇప్పుడు మనం కలరింగ్ చేద్దాం. ఇక్కడ నేను ఎల్లో అండ్ గ్రీన్ యాక్రిలిక్ కలర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ప్యారెట్ యొక్క బాడీ పార్ట్ మొత్తం గ్రీన్ కలర్ ఫిల్ చేసుకోవాలి. వింగ్స్ అండ్ నోస్ పార్ట్ వదిలేసి మిగిలిన పార్ట్ అంతా గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ మొత్తం గ్రీన్ కలర్ ఫిల్ చేసుకున్న తర్వాత వింగ్స్ పార్ట్కి ఎల్లో కలర్తో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యారెట్ని రివర్స్ చేసుకొని రివర్స్ సైడ్ బాడీ పార్ట్ మొత్తం ఎల్లోతో అండ్ వింగ్స్ పార్ట్ మొత్తం గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఆపోజిట్ కలర్స్ ఫిల్ చేయడం వల్ల ప్యారెట్ని మనం హ్యాంగ్ చేసినప్పుడు రొటేట్ అవుతున్నప్పుడు మంచిగా కలర్ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు రెడ్ కలర్ తీసుకొని నోస్ పార్ట్ మొత్తం ఫిల్ చేసుకోవాలి. బ్లాక్ స్కెచ్ పెన్ తీసుకొని నెక్ దగ్గర ఉండే బ్లాక్ లైన్ అండ్ ఐని డ్రా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ప్యారెట్స్ని మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంటి గుమ్మానికి కానీ, దేవుడి మందిరం దగ్గర కానీ, బాల్కనీలో కానీ ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మా ఇంటికి తోరణంగా కట్టాను. చూడండి, ఇవి గాలికి ఎలా తిరుగుతూ కనిపిస్తున్నాయో చాలా అందంగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాన్ని క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది.